ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా. ఈ ఉదయకాలమందు యేసుక్రీస్తు కొండ మీద మాట్లాడిన ఆ ధన్యతల గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు 8వ ధన్యత, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్పారు. నీతి నిమిత్తము అనగా కొందరు తమ తప్పిదాలను బట్టి హింసించబడుతూ ఉంటారు. వారి అవిధేయతలను బట్టి కొన్ని కష్టాలు తెచ్చుకుంటారు. దాన్ని ఏమంటాము అంటే స్వయంకృత అపరాధము అంటాం. చేతులార మనం చేసుకున్న వాటిని బట్టి కొన్ని నష్టాలు, కష్టాలు, కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి మనం చేసుకున్న అవిధేయతను బట్టి. రెండోది, మరికొందరు ఇతరుల తప్పిదాలను బట్టి కూడా బాధలు అనుభవిస్తారు. అంటే మనంతట మనం కాదు, ఇతరులను బట్టి కూడా మనకు కష్టాలు వస్తాయి. మూడోది, యేసుక్రీస్తుని బట్టి కూడా మనకు కష్టాలు వస్తాయి ప్రభు నమ్ముకున్నందుకు. ఇది చాలా సంతోషమైన విషయం. దొంగతనాలు చేసి జైలుకి వెళతారు. కొంతమంది క్రీస్తును కలిగినందుకు హింసించబడిన వాళ్ళు ఉన్నారు. పౌలు కానీ, శీల కానీ చెరసాలలో వేయబడ్డారు. వాళ్ళ అవిధేయతలు చేసి, వాళ్ళ స్వార్థం కోసం దొంగతనాలు చేసి వాళ్ళేమీ జైలుకి వెళ్ళలేదు. అపోస్తలులు కూడా మరి వారు ఎన్నో రకాలైనటువంటి హింసలను పడ్డారు కేవలం ప్రభు నిమిత్తమై. ఈరోజు చాలామంది వాళ్ళ నిమిత్తమై హింసలు పొందుతున్నారు. కులాల కొరకు, మతాల కొరకు, వాళ్ళ స్వార్థమైన వాటి కొరకు. వాళ్ళకి ఆ మాట రాయలేదు, కానీ ప్రభు చెప్పిన మాట, నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైతే దేవుని కొరకైతే కష్టాలు అనుభవిస్తున్నారో ఈ ఉదయకాలమందు, ప్రభు నమ్ముకున్నందుకై చాలామందిని సమాజంలో నుండి వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో నుండి వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని కొరకై నిందలు అనుభవిస్తున్నారు వారు చాలామంది ఉన్నారు. హేళనకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు. కనుక దేవుని కొరక లేక ఈ ఉదయకాలం ముందు శ్రమలు, నీ స్వార్థం కొరకు కష్టాలు వచ్చాయా, లేక ఇతరుల కొరకు కష్టాలు వచ్చాయా? నిజంగా దేవుని కొరకై నా కష్టాలైతే కనుక దాని ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మనము హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే వారు కేవలం దేవుని కొరకై కష్టాలు అనుభవించారు. కొరడాలతో కొట్టబడ్డారు, జంతు చర్మాలలో చుట్టబడ్డారు, రాళ్ల చేత కొట్టబడ్డారు. వాళ్ళు ఏ పాపాలు చేయలే, ఏ దొంగతనాలు చేయలే, ఏ తిరుగుబాటు చేయలే. కేవలం ప్రభువును నమ్ముకున్నందుకు మాత్రమే నీతి నిమిత్తమై హింస వాళ్ళు పొందినటువంటి వారు ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఇంతవరకు దినాలలో యేసుక్రీస్తు కొండ మీద మాట్లాడిన దినాలలో అప్పటి పరిస్థితి ఎలా ఉండేది అంటే, రోమా ప్రభుత్వము పరిపాలనలో ఉండేవాళ్ళు. రోమా ప్రభుత్వ పరిపాలనలో విందులు, విలాసాలు, దేవాలయాల్లో జరిగే విగ్రహాలకు బలర్పించిన మాంసాన్నే విందులు చేసేవారు. గుళ్ళల్లో, గోపురాలలో బలులు అర్పించేవాళ్ళు. ఆ మాంసాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టేవాళ్ళు. ముఖ్యంగా రోమీలు సెరాఫిస్ అనే దేవతకు అర్పించిన వాటిని ఆరగించి ఆనందించేవాళ్ళు ఆనాటి రోమీలు. కనుక వాళ్ళ మిత్రులు కూడా ఆహ్వానించినప్పుడు వాళ్ళు పంపే పత్రికలు ఎలా ఉండేవంటే, ప్రభువైన సెరాఫిస్ బల్ల యొద్ద భోజనం చేయుటకు నిన్ను ఆహ్వానిస్తున్నాం అనేవాళ్ళు. అంటే విగ్రహారాధనకు అర్పించిన వాటిని తీసుకొచ్చి క్రైస్తవ విశ్వాసులకు కూడా ఈ విందులు ఏర్పాటు చేసేవారు. అయితే క్రైస్తవులు ఆ రోజుల్లో చాలామంది ఇలాంటి విందులకు వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరైతే క్రైస్తవులు ఈ విందులకు వెళ్ళేవాళ్ళు కాదో సాంఘికంగా వాళ్ళని బహిష్కరించి బహుబాధలకు గురి చేసేవాళ్ళు. మరీ భయంకరమైన విషయం ఏంటంటే, ఇంటిలో ఒక్కవేళ ఒక్కళ్ళే ప్రభువుని నమ్ముకున్నారనుకోండి, సొంత కుటుంబీకులే వారిని బహిష్కరించేవాళ్ళు. ఇంటి వాళ్ళే. భార్య నమ్ముకుంది అనుకోండి, భర్త ఇంటి నుంచి గెంటేసేవాడు. భర్త నమ్ముకుంటే భార్య, బిడ్డలు ఇలా గెంటు వేసేవాళ్ళు. ఇవన్నీ ఎరిగిన ప్రభు
మీరు ఆనందించి సంతోషించండి. పరలోక రాజ్యం మీదే. మీరు మీ స్వార్థాల కోసం మీరు నిందలు అనుభవించటం లేదు. కేవలం దేవుని కొరకై, ప్రభు కొరకై, నా కొరకై ఈరోజు మీకు నిందలు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు మీకు ఆహారం లేని పరిస్థితి ఎదురవుతుంది. కొన్నిసార్లు వస్త్రాలు లేని పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని పరిస్థితులలో ప్రభువును నమ్ముకున్నందుకు చాలామంది ఇంటిలో నుండి గెంటేసిన పరిస్థితులు ఉన్నాయి. వారికి రావలసిన ఆస్తులు కూడా, వాళ్ళకి వాటా కూడా ఇవ్వకుండా కేవలము వాళ్ళ మీద ఉన్న వస్త్రాలతోనే బయటికి పంపించేశారు, చిల్లి గవ్వ ఇవ్వకుండా. ఈరోజు చాలామందిని మనం చూస్తున్నాం. ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని కొరకే కష్టాలు అనిపిస్తున్నారు కనుక ఏం బాధపడొద్దు. ఉదయకాలం ముందు మీ యొక్క దుఃఖము సంతోషంగా మారుద్ది. పరలోక రాజ్యం ముందు మీకు ప్రతిఫలం ఇస్తాను. కనుక ఈరోజు ఏమైనా ప్రభు కొరకు మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా? కురింగిపోమాకండి. ప్రభు కొరకై మీ ఇంట్లో వారు మిమ్మల్ని వెలివేశారా? బంధువులు వెలివేశారా? సమాజం మిమ్మల్ని చిన్నచూపు చూస్తుందా? ఏమి ఇబ్బంది పడమాకండి. ప్రభు కొరకై నిలబడండి. ప్రభు మీ ఫలము అధికం చేస్తారు. పరలోక రాజ్యంలో మీకు గొప్ప స్థానం ఉంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ 8వ ధన్యతను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మిమ్మల్ని కలిగినందుకు, క్రైస్తవులుగా అయినందుకు అనేకమైన ఆటంకాలు, అవమానాలు, నిందలు, శిక్షలు, ఆహారము పెట్టని పరిస్థితి, ఆస్తులు ఇవ్వలేని పరిస్థితి, కొన్ని సందర్భాలలో ఈ మధ్యకాలంలో క్రైస్తవుడైనందుకు ఉద్యోగాలు కూడా తీసివేస్తున్నారు. ఆనాడు మరి ప్రభు శిష్యులు కానీ, మరి అపోస్తులు కానీ, ఆదిమ సంఘస్థులు కానీ అనేకమైన అవమానాలు పడ్డారు. వారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఈరోజు పరలోక రాజ్యంలో వాళ్ళు ఓ ప్రత్యేకమైన స్థానంలో ఉన్నారు. ఈ ఉదయకాలం ముందు ఎవరైనా మీ కొరకు కష్టాలు అనిపిస్తే వాళ్ళని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ధైర్యపరిచి, బలపరిచి మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. ప్రభా, ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి బాధల నుండి, ప్రతి వేదనల నుండి, ప్రతి సమస్యల నుండి మీరు విడిపించి అందరి కుటుంబాలలో మంచి చేయండి. అందరి కుటుంబాలలో ఆరోగ్యం ఇవ్వండి. అందరి కుటుంబాలలో శుభకార్యాలు జరిగించండి. వారు ఏ విధమైన మేలు కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ విధమైన మేలును వారికి మీరు కనబరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నా వారి ప్రయాణాలలో భద్రతను, క్షేమమును మీరు దయచేయండి ప్రభువా. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవిస్తూ, ఆశీర్దిస్తూ మీ కొరకు వారు వాడబడడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు